రమేష్ సార్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర వచ్చేసి రెడ్మీ 10 ప్రైమ్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటారు. ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో బాక్స్లో వచ్చేసి మనకి ఒక టీపీయూ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే 22.5 వాట్స్ మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అడాప్టర్ వచ్చేసి ఇక అంతే, బాక్స్లో మనకి అంతకుమించి ఏం లేదు. సింపుల్గా ఇక మన చేతిలో వచ్చేసి మొబైలే ఉందన్నమాట. మొబైల్ చూసుకున్నట్లయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్లీ దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే నేను వచ్చేసి వైట్ కలర్ అయితే తీసుకున్నాను. బట్ మీకు వేరియస్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, చూడొచ్చు. సో ఈ కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చితే మాత్రం మీరు ఆ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా పోర్ట్స్ ఇవన్నీ చూసినట్టయితే మనకి బాటంలో వచ్చేసి మెయిన్ మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. స్పీకర్ వచ్చేసి మనకి డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. సో కింద ఏదైతే గ్రిల్ ప్రొవైడ్ చేశారో సేమ్ అదే మనకి పైన కూడా ఉంది. ఒకసారి స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి అయితే చూపిస్తాను. స్పీకర్ క్వాలిటీ మాత్రం ఇనీషియల్గా మాత్రం చాలా బాగుంది. బట్ లౌడ్ కూడా మీకు కొంచెం బెటర్గానే ఉంది. సౌండ్ కూడా మీకు లౌడ్గా వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. సమ్ టైమ్స్ నేను పర్సనల్గా ఇప్పుడు కాకుండా నార్మల్గా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మన వాయిస్ అనేది కొంచెం బాక్స్డ్, మామూలుగా మనకి రెగ్యులర్గా అంత ట్యూన్డ్ వాయిస్ అయితే లేదు. బట్ అకార్డింగ్ టు ప్రైస్ పాయింట్ మనకి స్పీకర్ క్వాలిటీ అయితే బెటర్ ఉందని అయితే చెప్పొచ్చు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని కింద చూసినట్లయితే మనకి పవర్ బటన్ ఉంటుంది. ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్యురసీ విషయానికి వచ్చినట్లయితే మీకు సో యాక్యురసీలో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు చూసినట్లయితే స్పీడ్ వచ్చేసి మీకు కొంచెం ఫాస్ట్గానే లోడ్ అయితే అవుతుంది. మీకు లాక్ స్క్రీన్ కూడా చూడడానికి అయితే లేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. సిమ్ ట్రే చూసినట్లయితే మనకి డెడికేటెడ్ ఎస్డీ కార్డ్స్ లాడుతూ వస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం. 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక ఎస్డీ కార్డ్ ఎట్ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ టాప్ ఇందాక నేను చెప్పినట్టుగా సెకండరీ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది కదా మనకి. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పాలి. అండ్ బ్యాక్ సైడ్ లుక్స్ కనుక మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది. కొత్తగా కెమెరా మాడ్యూల్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొచ్చారు డిజైన్లో ఈసారి. సో ఎప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చి అట్రాక్ట్ చేస్తారు కదా ఆబ్వియస్లీ. సో ఇనీషియల్గా అయితే కంపల్సరీ ఎవరో ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ డిజైన్కి అయితే అట్రాక్ట్ అయితే అవుతారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంచుమించు రెడ్మీ నోట్ 10 టైప్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా మీకు. బట్ కాకపోతే అందులో ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఫ్రేమ్ అనేది కొంచెం చూడడానికి బాగుంటుంది. బట్ ఇందులో అంత గొప్పగా అయితే లేదు ఫ్రేమ్ అనేది. బట్ ఓవరాల్గా బిల్డ్ మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది రైట్ సైడ్. అండ్ మీకు ఏదైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే పర్లేదు. అకార్డింగ్ టు బడ్జెట్ ప్రైస్ పాయింట్ మనం పెద్ద కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు ఇందులో. సో అంతకుమించి మనం ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పడానికి అయితే ఏం లేదు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే నేను ఇందాక మీకు టాప్లో చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ మీకు ఎయిర్ బ్లాస్ట్ కూడా ఉంటుంది. మీ ఇంట్లో ఏమైనా డివైజెస్ స్మార్ట్ టీవీస్ ఇట్లాంటి నార్మల్ టీవీస్ ఏమైనా ఉంటే మాత్రం ఏసీస్ అవన్నీ కూడా మీరు ఈ ఎయిర్ బ్లాస్టర్ ద్వారా అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట. 90 హెర్ట్జ్కి 60 హెర్ట్జ్కి డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మీరు ఒకసారి. 60 హెర్ట్జ్కి 90 హెర్ట్జ్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ అయితే చేస్తారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది ఐపీఎస్ డిస్ప్లే అయినప్పటికీ మీకు కొంచెం బెటర్ కలర్స్ అయితే చూపిస్తుంది. రిచ్ టోన్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ అనేది మనకి 400 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంది. బట్ నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు బ్రైట్నెస్ అనేది. బట్ అవుట్డోర్ విజిబిలిటీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అనేది సన్లైట్ విజిబిలిటీ మీకు రివ్యూలో పూర్తిగా అయితే షేర్ చేసుకుంటాను. డిస్ప్లే పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మీకు ఆడియో క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. అండ్ రైట్ నెక్స్ట్ ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి MediaTek G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి సింపుల్ G85 ఏదైతే ఉందో సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెసర్. కాకపోతే మీకు ఇది 90 హెర్ట్జ్ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు 64 MP కెమెరా సెన్సర్ అయితే సపోర్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. అంతకుమించి మీకు మేజర్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే కనిపించదు. అండ్ అదర్ దాన్ దట్ మనకి నార్మల్గా ర్యామ్ చూసినట్లయితే మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 4GB ర్యామ్ ఉంటుంది. 6GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. 2 వేరియంట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు దట్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. G88 చిప్ సెట్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఇంత బడ్జెట్ అట్లీస్ట్ 12,500 రూపీస్ పెట్టినప్పుడు వీళ్ళు అట్లీస్ట్ UFS స్టోరేజ్ అయితే తీసుకురావాల్సింది. వీళ్ళు వచ్చేసి మనకి eMMC 5.1 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. ఇది చాలా స్లో ఉంటుంది. రీరైట్ స్పీడ్ వచ్చేసి మీకు 150 బిలో అయితే ఉంటుంది. ఇది ఒకటి వాళ్ళు ఆలోచించాల్సింది. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా eMMC స్టోరేజ్ అనేది
వన్ ఆఫ్ ది వర్స్ట్ పిక్ అని చెప్పొచ్చు. సో రెడ్మీ వాళ్ళు ఇది ఒకటైతే చేంజ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఇక రా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఒక 4 to 5 అవర్స్ అయితే యూజ్ చేశాను ఇనీషియల్గా. ఆ తర్వాతకి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇనీషియల్గా ఖచ్చితంగా నేనైతే కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మామూలుగా డే టు డే యూఐ యూసేజ్లో అయితే నేను చూశానమాట. అది ప్రాసెసర్ ద్వారా వచ్చింది లేకపోతే యూఐ ల్యాక్స్ అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఇనీషియల్గా అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. బట్ ఇవన్నీ మీకు అప్డేట్స్లో అయితే ఫిక్స్ చేయొచ్చు. బట్ చూడాలి ఎంఐ అప్డేట్స్ ఇచ్చి వీళ్ళు ఎంత ఫాస్ట్గా తీసుకొస్తారు అండ్ సార్ట్అవుట్ చేస్తారా లేదనేది వీళ్ళ బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఇనీషియల్గా ఇస్తారు అని చెప్పేసి బ్లైండ్గా అయితే చెప్పి మిమ్మల్ని అయితే పర్చేస్ చేయమని అయితే చెప్పలేను. బట్ ఇనీషియల్గా ఒక విషయం అయితే చెప్పగలను, బేసిక్ యూసేజ్లో మాత్రం నేను ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూశాను. బట్ ఇక హెవీ పర్ఫార్మెన్స్ అయితే నేను చెక్ చేయలేదు. గేమ్స్ ఇలాంటివన్నీ చెక్ చేసి మీకు రివ్యూలో ఫర్దర్గా అయితే అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు ఈ మొబైల్ వైపు చూడకపోవడం బెటర్ అనేది అయితే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అండ్ ఫైనల్ వర్డిక్ట్ అనేది మీకు వీడియో ఎండ్లో అయితే చెప్తాను. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మనకి ఇది MI 12.5తో వస్తుందన్నమాట. సో మీకు చూడడానికి కొంచెం క్లీన్గా అంత బాగానే ఉంటుంది. బట్ బ్లోట్వేర్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. మీకు ఇట్లాంటి MI గ్రేడ్ ఇట్లాంటి యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో బట్ కాకపోతే మాత్రం ఇనీషియల్గా అయితే మీకు బ్లోట్వేర్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది. అదైతే చూసుకోండి. ఒకవేళ మీకు MI ఇష్టం ఉంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో Android 11తో వస్తుంది ఇది మీకు. నాట్ ఓన్లీ దట్ మీకు ఇందులో క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఉంది. సో నేను జియో సిమ్ అయితే వేసాను. 4G ప్లస్ సిగ్నల్స్ అయితే నాకైతే వచ్చాయి. సో అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది. మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ మీరు ఇట్లాంటివి ఫుల్ హెచ్డీలో అయితే మీరు వీడియోస్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే కెమెరా. సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఫస్ట్ టైం వీళ్ళు కొంచెం రెడ్మీ నోట్ 10 సిరీస్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొచ్చారని చెప్పాలి. బట్ కొంచెం డిస్టెన్స్లో చూస్తే మాత్రం కలర్ వేరియంట్స్ మీరు చూసినట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఇంచుమించు. అండ్ ఇక కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్తో వస్తుంది. సో ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. బట్ ఇనీషియల్గా నేను మామూలుగా లాంచ్ ఈవెంట్లో చెప్పినప్పుడు వీడియో అయితే చేశాను కదా, సెల్ఫీ అనేది ఎక్కువ ఇస్తే బాగుండు అనేది. బట్ నేను రిజల్ట్ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే కొంచెం వీళ్ళు కెమెరా మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగా అనిపించింది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ మనకి ఇచ్చినప్పటికి ఫస్ట్లీ మనం 50 మెగాపిక్సెల్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. ఆ ఇమేజ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్మల్ రెగ్యులర్గా తీసిన ఇమేజ్ 13 మెగాపిక్సెల్, రైట్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్. రెండిట్లో మీకు ఎటువంటి మేజర్ డిఫరెన్స్ చూడడానికి అయితే లేదు. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తప్పితే మేజర్ డిఫరెన్స్ అయితే ఇక్కడ చూడడానికి అయితే లేదు. దీనికోసం వీళ్ళు చాలా హైప్ అయితే చేశారు. అండ్ రేర్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ వీడియోగ్రఫీ మాట్లాడుకున్నట్లయితే స్టెబిలైజేషన్ అయితే అస్సలు బాగాలేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ కొంచెం కలర్స్ అయితే పర్లేదు కానీ నార్మల్గా మీకు వీడియో అనేది ఓన్లీ ఫుల్ హెచ్డీ వరకు అయితే రికార్డ్ చేయగలరు అనమాట. దట్ 30 ఫ్రేమ్ రేట్ వరకు అయితే. సో ఇది ఒకటైతే వీళ్ళు చేంజ్ చేయాల్సింది. సో 4K ఓపెన్ ఫుల్ హెచ్డీ 60 ఫ్రేమ్ రేట్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ అలానే ఇక మన ఫోటోగ్రఫీ విషయానికి వచ్చినట్టయితే హ్యూమన్ స్కిన్ టోన్స్ మాత్రం రేర్ కెమెరా నుంచి అయితే మాత్రం చాలా వర్స్ట్గా అయితే వస్తున్నాయి. డార్కిష్ స్కిన్ టోన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఫేస్ ఇలాంటివి చూసినట్టయితే. బట్ అదే లైటింగ్ కండిషన్లో అదే డిస్టెన్స్ నుంచి నేను సెల్ఫీ కెమెరా నుంచి అయితే తీసాను ఇమేజెస్. ఇవి చూడొచ్చు. మీకు కొంచెం బెటర్ స్కిన్ టోన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఓవరాల్గా కొంచెం ఫైన్ ట్యూన్ అయితే చేయాలి. రేర్ కెమెరా వచ్చేసి అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరాలో స్కిన్ టోన్స్ అనేది కొంచెం బెటర్గానే ఉన్నాయి. డీటెయిల్స్ అఫ్కోర్స్ మీకు తెలిసిందే 8 మెగాపిక్సెల్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ ఎనీవే ఫుల్ రివ్యూలో మాత్రం మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ లోపల ఏమైనా అప్డేట్స్ వస్తే ఎవ్రీథింగ్ చెక్ చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ వైడ్ యాంగిల్ సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మీకు ఫోటోస్ అయితే కలర్స్ ఎవ్రీథింగ్ అయితే మీకు కొంచెం బెటర్ ఉంది. 8 మెగాపిక్సెల్ సెన్సార్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి అయితే మీకు బెటర్ అయితే ఉంది. కెమెరాలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిందే. 12,500 రూపాయల ప్రైస్లో తెచ్చారు కాబట్టి. అండ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. బట్ స్టిల్ 6000 mAh బ్యాటరీ అయినప్పటికీ మనకి ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. 192 గ్రామ్స్లో అయితే తీసుకొచ్చారు. వెయిట్ బ్యాలెన్స్ అయితే కొంచెం బెటర్ అయితే చేశారని చెప్పాలి. అండ్ ఫోన్ కూడా మీకు పట్టుకున్నప్పుడు అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు వీళ్ళు 22.5 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్ ఇచ్చారు. బట్ స్టిల్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 18 వాట్సే సపోర్ట్ చేస్తుంది. సో 6000 mAh బ్యాటరీని 18 వాట్స్ ఛార్జర్ అంటే ఎంత ఫాస్ట్గా చేస్తుంది ఏంటి అనేది మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు రివ్యూలోనే చెప్తాను. అండ్ బ్యాటరీలో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి వీళ్ళు రివర్స్ వైడ్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. 9 వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీరు ఇంకో మొబైల్ కానీ లేకపోతే ఏమైనా IoT డివైసెస్ ఉంటే వాటిని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఖచ్చితంగా బ్యాటరీ పరంగా కూడా కొంచెం బెటర్ అయితే చేశారని చెప్పాలి. అండ్ ఇక ఫైనల్గా నా 12,500కి ఇనీషియల్గా ఒక మాట చెప్పు, దీన్ని తీసుకోవచ్చా, మేము బ్లైండ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం 12,500 రూపీస్కి వీళ్ళు చేసే వర్స్ట్ మిస్టేక్ ఏంటంటే రెడ్మీ నోట్ 10 12,000కి వచ్చింది. దాన్ని ఇప్పుడు 14,000కి తీసుకొచ్చి 12,000లో దీన్ని అయితే తీసుకొచ్చారు 12,500కి.
నన్ను అడిగినట్లయితే ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మీకు రెడ్మీ నోట్ 10 బెటర్. ఎవరైతే ఎంఐ యూఐతో వచ్చే ఎంఐ మొబైలే కావాలనుకుంటే మాత్రం 1500 పెట్టుకుంటే అక్కడ మీకు కొంచెం బెటర్ డిస్ప్లే వస్తుంది, బెటర్ స్టోరేజ్ టైప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బెటర్ ఉంటుంది. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ఫ్రేమ్ ఎవ్రీథింగ్ కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అక్కడ మీకు బెటర్ అయితే ఉంటుంది. ఇలా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అది 1500కి వర్త్ అది మీకు కొనడానికి. 14,000కి అది బెస్ట్ అని అయితే నేను చెప్పలేను కానీ, బట్ దీంతో కంపేర్ చేస్తే మాత్రం మీకు రెడ్మీ మొబైల్ కావాలనుకుంటే అది బెటర్ అని అయితే చెప్పొచ్చు. ఇనీషియల్గా అది ఒకటైతే చెప్పగలను. లేదు మీకు బ్యాంక్ ఆఫర్తో వస్తుందన్న 750 రూపీస్ తగ్గిపోతుంది, 11,500 కొనొచ్చు అంటే మాత్రం ఓకే, సమ్వాట్ ఓకే. ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే చిన్న చిన్న బగ్స్ ఉన్నాయో వీటిని ఫైన్ ట్యూన్ చేసి ఆ ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి రాకుండా చేస్తే మాత్రం కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ రెడ్మీ ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మీకు అక్కడ రియల్మీ 8 అయితే దొరుకుతుంది, నార్జో 30 Pro దొరుకుతుంది. దీస్ ఆర్ ద బెస్ట్ పిక్స్ నాకు తెలుసు ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. ఇంకా నన్ను ఒక మాట అడిగినట్లయితే 3,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని రెడ్మీ నోట్ 10 Pro బేస్ వేరియంట్ కానీ లేకపోతే అది దొరికితే మాత్రం మీకు దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఇప్పుడైతే దొరకట్లేదు అది. బట్ చూసుకోండి, ఓవరాల్గా దీన్ని పర్చేస్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించండి అండ్ రివ్యూ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. దెన్ ఓన్లీ మీరు దీన్ని అయితే పర్చేస్ చేయమని అయితే నేనైతే సజెషన్ ఇస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నా, ఒకవేళ మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నా, మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.